బుద్ధగయ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బౌద్ధ మతంలోని 4 ప్రధాన యాత్రా స్థలాలలో ఇది అతి ముఖ్యమైనది. కాగా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ ప్రదేశం గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన స్థలంగా భావించి పూజిస్తారు. బుద్ధగయ లేదా బోధ్గయ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఉంది. బుద్ధగయ పాట్నా నగరం నుండి 96 కిలోమీటర్ల దూరంలో గయ పట్టణానికి సమీపంలో ఉంది. చరిత్రలోకి వెళితే ఇది మగధ రాజ్యానికి రాజధానిగా ఉండేది. బౌద్ధ మతంలోని 4 ప్రధాన యాత్రా స్థలాల్లో ఇది అతి ముఖ్యమైంది. మిగిలిన 3 కుషినగర్, లుంబిని, సారనాథ్. బుద్ధగయలో వజ్రసింహాసనం, బోధి వృక్షంతో కూడిన మహాబోధి ఆలయం ఉంది. గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇదిలా ఉంటే 2002వ సంవత్సరంలో బోధ్గయలో ఉన్నటువంటి మహాబోధి ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. మహాబోధి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఇప్పటికీ నిలిచి ఉన్న అతి పురాతన ఇటుక ఆలయాల్లో ఒకటి. మౌర్య చక్రవర్తి అశోకుడు బుద్ధుని జ్ఞానోదయం జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. 12వ శతాబ్దంలో గరిద్ రాజవంశానికి చెందిన భక్తియార్ ఖిల్జీ నేతృత్వంలో జరిగిన దండయాత్రల్లో ఈ కట్టడం నాశనమైంది. తరువాత శ్రీలంక బౌద్ధ సంస్కర్త అయిన అనగరిక ధర్మపాల దీనిని తిరిగి పునరుద్ధరించారు. కాగా ఈ ఆలయం 55 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆలయం లోపల ఉన్నటువంటి మందిరంలో బుద్ధుని పసుపు రంగు ఇసుకరాయి విగ్రహం ఉంటుంది. ఈ ప్రదేశం గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన స్థలంగా భావించి పూజిస్తారు. పడమర వైపు పవిత్ర బోధి వృక్షం ఉంది. ఇది ద్రవిడుల నిర్మాణ శైలిలో ఉంది. మహాబోధి ఆలయాన్ని అశోక చక్రవర్తి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో నిర్మించగా క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో గుప్తులు మరింతగా ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అశోకుడి కాలంలో వజ్రాసనంలో నిర్మించి గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం కింద స్థాపించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడ అశోకుడు కాలం నాటి శాసనాలు కూడా త్రవ్వకాల్లో బయటపడి కనిపిస్తాయి. ఈ మహాబోధి ఆలయ 4 సరిహద్దులు 2 మీటర్ల ఎత్తులో దగ్గరగా రాతి రైలింగుతో ఉన్నాయి. వీటిపై సూర్యుడు, లక్ష్మి ఇంకా అనేక భారతీయ దేవీ దేవతల విగ్రహాలతో ఉంటే కొన్ని రైలింగ్లు తామరపూలతో కనిపిస్తాయి. మహాబోధి ఆలయం ఒక బౌద్ధ ఆలయమని అందరికీ తెలుసు. అయితే గర్భాలయంలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఎదురుగా మహాశివుడు లింగాకారంలో కనిపిస్తాడు. హిందూ, బౌద్ధ మతాలకు చెందిన భిక్షువులు ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక భక్తుల విషయానికొస్తే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలతో పాటు అనేక ఇతర మతాలకు చెందిన యాత్రికులు ఈ విశిష్ట చారిత్రక ప్రదేశాన్ని సందర్శించుకునేందుకు వస్తుంటారు. కాగా మహాబోధి ఆలయాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇక్కడ కనెక్టివిటీ సమస్య ఉందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం దేకో అప్నా దేశ్ అనేటువంటి నినాదంతో దేశంలోని చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రదేశాలను చూడ్డానికి స్వదేశీ యాత్రికులను ప్రోత్సహిస్తోంది. స్వదేశ దర్శన్ కార్యక్రమాన్ని చేపట్టి ఆయా ప్రదేశాల అభివృద్ధికి నిధులిస్తోంది. ఈ క్రమంలో బోధ్గయ అభివృద్ధికి కూడా నిధులు లభించాయి. కాగా బుద్ధగయ ఆలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. రకరకాల పూలతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. బుద్ధగయ ఆలయ సందర్శన ఒక అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది.